ఎస్ లక్ష్మీకాంత్ గారు అందుబాటులో లేరు. ఎస్ కృష్ణాంజలి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు నా వాయిస్ వినబడుతుందా? లక్ష్మీకాంత్ గారు స్ట్రక్ అయినట్టున్నారు ఆయన. ఎస్ కృష్ణాంజలి గారు మీరు కంక్లూడ్ చేయండి. ఒకటండి, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో విజయమ్మ, షర్మిల, అదేవిధంగా సునీత వీళ్ళు చేసినటువంటి నష్టము ఇవన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గమనించాడు. ఇది ఏదో చిన్నదే, ఏమైనా పర్వాలేదు, వీళ్ళని మనం అధిగమించి ఎన్నికల్లో గెలవచ్చని 2024 ఎన్నికలు అనుకున్నాడు. కానీ చివరి దెబ్బ కొట్టింది వీళ్ళే. ఇప్పుడు పొలిటికల్గా చచ్చిపోతున్నటువంటి పాము మీద తల మీద చివరి దెబ్బేసింది ఈ ముగ్గురే. జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బేసింది వీళ్ళే. అందుకని జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం అర్థమైంది. మధుసూదన్ రెడ్డి గారు చెప్పినంత ధైర్యంగా ఏమి జగన్మోహన్ రెడ్డి లేడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి 2 సార్లు కర్ణాటకకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకుల మధ్యవర్తిత్వంతో కర్ణాటకలో, బెంగళూరులో షర్మిల, విజయమ్మతో మధ్యవర్తులతో ఇప్పటికే 2 దఫాలుగా చర్చలు జరిపాడు. ఈ 2 దఫాల చర్చలకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ వైపు నుంచి, షర్మిల వైపు నుంచి లేదు మాకు మొత్తం ఆస్తికి సంబంధించినటువంటి వాటాలు కావాల్సిందే, గతంలో జరిగిన MOUకి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు, సరస్వతి పవర్స్ వాటికి సంబంధించిన వ్యవహారం కాదు, ఇప్పుడు విజయమ్మ వీళ్ళు అడుగుతున్నటువంటిది. రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో ముగ్గురు మనవరాళ్ళు, ఒక నలుగురికి పంచాలనేటువంటి విజయమ్మ చెప్తున్నారు. ఆ విజయమ్మ చెప్పేటువంటి దాని మీద అంత పంపిణీ చేయాలి అంటే సగం ఆస్తి జగన్మోహన్ రెడ్డి, సగం ఆస్తిని పంచాలి. ఇప్పుడు సాక్షిలో వాటా కూడా ఇవ్వాలి, అదేవిధంగా సాక్షిలో వాటా ఇవ్వాలి, బెంగళూరుకు సంబంధించినటువంటి యలహంకాకు సంబంధించినటువంటి ప్యాలెస్లో వాటా అడుగుతున్నారు, అదేవిధంగా లోటస్ పాండ్లో వాటా అడుగుతున్నారు, అన్నిట్లో సగం వాటా అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి దాంట్లో పంచుతాడా లేదా అనేటువంటి విషయం అది ఒక అంశం. రెండవది ఏంటి అంటే షర్మిల కేవలం ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలు మాత్రమే మాట్లాడి ఆగిపోవటంలా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఏం తప్పులు చేస్తున్నాడు, రాజధానికి సంబంధించినటువంటి విషయంలో మావిగన్ అని ఎలాగ పిచ్చి ప్రలాపన చేస్తున్నాడు, ఈ మావిగన్ విషయం కానీ, రాజధాని అమరావతి విషయంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరింది అనేటువంటి దాని మీద తూర్పాట పడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజున షర్మిల వైపు నుంచి ఉంది. షర్మిల అడిగేటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ కాన్ఫరెన్స్లో సమాధానాలు చెప్పాలి. చెప్పకపోతే మరింత తన క్రెడిబిలిటీని కోల్పోయేదానికి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి. రైట్, లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు ఉల్కెక్కువ అన్నట్టుగా సొంత చెల్లి బయటకు వచ్చి మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి, అంతేగాని ఏదో రాజకీయ. ఎస్ లక్ష్మీకాంత్ గారు మీ వాయిస్ సిగ్నల్ లేదనుకుంటా, బహుశా మీరు చెప్పిన అభిప్రాయం అయితే అర్థమైంది. ఇందాడు బహుశా చెప్పారు కాబట్టి మీరు ధన్యవాదాలండి లక్ష్మీకాంత్ గారు, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. మధుసూదన్ రెడ్డి గారు ధన్యవాదాలండి. కృష్ణాంజనేయులు గారు ధన్యవాదాలండి. విజయశేఖర్ రెడ్డి గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ప్రతిసారి కూడా షర్మిల ఏదో ఒక విధంగా ఆవిడ స్పందిస్తూ ఉంది. ఏపీ రాజకీయాల మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విధానం నచ్చకపోతే అది 100% ఆవిడ వచ్చి ఖండిస్తున్నప్పటికీ కూడా మరి అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారికి చుక్కెదురవుతున్నట్టుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద మాట్లాడటం, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడటం, ఆయనకి వెన్నతో పెట్టిన విద్య టప్పని మాట్లాడుతున్నారు. కానీ షర్మిల గారి విషయంలో మాత్రం ఏమీ మాట్లాడలేని పరిస్థితి, కక్కలేక మెంగలేక ఉన్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. అయితే రాజకీయ విశ్లేషకులు కావచ్చు, మేధావులు కావచ్చు ఏం చెప్తున్నారంటే వచ్చే ఎలక్షన్ టైంకి మాత్రం ఇవిగానా సరిగ్గా చూసుకోకుండా వెళితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇదే విధంగా